వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుంభం యమున వ్లాగ్స్. సో ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. మేము హైదరాబాద్ టు తిరుపతి, తిరుపతి టు విజయవాడ అండ్ విజయవాడ టు హైదరాబాద్ అయితే వచ్చేసినాం అన్నమాట. సో వీడియో అయితే మార్నింగ్ నుంచే స్టార్ట్ చేద్దాం అనుకున్న ఇంట్లో నుంచే, బట్ పని ఉండడం వల్ల నా వల్ల అయితే అసలు కాలేదు. అండ్ అంతకుముందు రోజు వీడియోలో చెప్పానుగా, లాస్ట్ వీడియోలో చెప్పానుగా పని ఎక్కువ ఉందని చెప్పేసి, అందుకే కుదరలేదు. ఇంకా ట్రైన్ ఎక్కాకైతే స్టార్ట్ చేసిన అన్నమాట. ట్రైన్ ఎక్కి కూర్చోగానే ఇంకా ఈయన వచ్చేసి మా మాయ అన్నమాట. ఇంకా కూర్చోగానే పిల్లలైతే అల్లరి స్టార్ట్ చేసిర్రు. ఈలోపు ట్రైన్ అయితే కదిలింది. కదలగానే మేము చేసిన పని ఏంటి అంటే తినడము. ఎందుకంటే ఆ ఫుల్ ఆకలి మీద ఉండే మేము ఇంట్లోంచే నేను పులిహోర అండ్ చపాతీలు ఇవి చేసుకొని అయితే వెళ్ళినా అన్నమాట. లేకపోతే ఇంకా అసలు దూల తీరిపోతుండే ఒక రకంగా చెప్పాలంటే. అంత ఆకలేసింది, ఆకలికి తట్టుకోలేకపోయినాము. అస్సలు టైం కుదరలే. అసలు అన్ఎక్స్పెక్టెడ్గా స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. అనుకోకుండా అసలు వెళ్తా అని ఒక ప్రీ ప్లాన్గా అయితే వెళ్ళలేదు నేనైతే. ఎప్పటి నుంచో అనుకున్నాం వెళ్దామని, కానీ ఇంకా ఆ రోజుకైతే కుదురుతుందని అయితే అసలు అనుకోలేదు. కానీ ఇంకా స్టార్ట్ అయిపోయినాం. అట్లా రప్పించుకున్నాడు అన్నమాట దేవుడు. కొంతమందికి ఉంటుంది కదా దేవుడి మీద నమ్మకం, కొంతమందికి ఉండదు. నాకైతే ఉంటుందండి నమ్మకం అయితే. సో మేమైతే ట్రైన్ అయితే స్టార్ట్ అవ్వగానే తినేసినాం. ఇంకా మా పాప పెడితే మా పాప కూడా తినేసింది అనమాట. వెళ్తుంటే ఆ పొలాలు అవన్నీ చూస్తుంటే నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో. అండ్ నాలాగా మీలో ఎంతమంది ఉన్నారు గైస్, మామూలుగా విండో సీట్ అంటే చెవులు కోసుకునేటోళ్ళు, ఇట్ మీన్స్ అంటే చెవులు కోసుకోవడం అని అంటే ఇష్టపడేవాళ్ళు. నాకైతే ఇష్టము. బస్సులో కానీ ట్రైన్లో కానీ నాకు విండో పక్కన కూర్చోవడం చాలా ఇష్టం అన్నమాట. సో మేమైతే స్టార్ట్ అయిపోయాక ఈ వీడియో క్లిప్ వచ్చేసి గుంటూరులో తీయడానికి ఒక రీజన్ ఉంది. నేను కూడా ఇప్పుడు నేను యూట్యూబర్నైనా కూడా చాలామందిని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటా కదా, అందులో ఒక యూట్యూబర్ది గుంటూరు అన్నమాట. నాకు చూడగానే అసలు ఆ గుంటూరులో ఒక 10 minutes వరకు ట్రైన్ ఆగింది. అంతసేపు ఆ అక్కే గుర్తొచ్చింది. వీడియోస్ అయితే చాలా బాగా తీస్తుంది. ఆమెకు కూడా ఎంత ఓపికో ఆ అక్కకు కూడా. అసలు నాకైతే మొత్తం అక్కడ ఉన్నంతసేపు ఈ అక్క ఇక్కడ ఉంటుంది కదా, ఈ అక్క యూట్యూబర్ కదా, ఇట్లా అట్లా ఇంకా అలా మైండ్లో తిరుగుతూనే ఉండే అన్నమాట. అందుకని అసలు వీడియో తీసుకుంటూనే ఉన్నాను వెళ్ళే దారి మొత్తము. అంటే ఆ స్టేషన్ దాటే అంతవరకు. ఇంకా ఫైనల్గా మేమైతే తిరుపతి రీచ్ అయిపోయినాము. అప్పటికి నైట్ అయిపోయింది, అందుకే ఇంకా వెళ్ళే వీడియో తీయలేదు. నైట్ టైం ఆ అడవులు చూస్తే అమ్మ ఎంత భయం వేసిందో. చాలా పెద్ద పెద్ద అడవులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, అసలు చాలా భయం వేసింది. ఇంకా మేము వెళ్ళేసరికి 1 అయిపోయింది. ఆ టైంలో టికెట్స్ కోసం అని వెళ్తే ఈ టైంలో ఉండదని చెప్పిరు. ఇంకేం చేయాలో అర్థం కాక అటు ఇటు కొద్దిసేపు తిరిగిండు మా ఆయన. ఇక్కడ చూసారుగా ఎలకలు, ఆ ఎలకలతోని మా బాబాయ్ అయితే ఆట పెట్టిండు. అందుకే ఒక వీడియో తీసిన. ఆ ఎలకల్ని తీసినా కానీ మా వాడిని అయితే తీయలేదు. కానీ మొత్తం ఎలుకలు గుంతలు చేసుకునే కింద నాకు తెలిసి మట్టి కింద ఒక పెద్ద ఇల్లులాగా తయారు చేసుకున్నాయేమో. ఇంకా 3 o'clock వరకు అయితే అక్కడ పడుకొని 3కి బస్సులు స్టార్ట్ అవుతాయి. ఇంకా బస్సు అయితే ఎక్కినాము. మా పిల్లలు అయితే ఫుల్ నిద్రలో ఉన్నారు, నేను కూడా నిద్రలోనే ఉన్నా అనుకోండి. వెళ్తుంటే అక్కడ లైటింగ్ అవన్నీ వస్తుంటే నేను ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నా. మా పిల్లలు చూసారుగా ఎలా పడుకున్నారో. నాకు కూడా ఫుల్ నిద్ర వస్తుండే, కానీ ఇంకా అట్లా బయటికి వెళ్ళినప్పుడు తప్పదు కదా, మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇంకా అటో ఇటో మేమైతే లాకర్ సెట్ చేసేసుకున్నాము. తిరుపతిలో మార్నింగే రెడీ అయినాము. ఆ రోజు వచ్చేసి మంగళవారము. ఇంకా మా మావయ్య ఉండి అస్సలు గుండు వద్దంటే వద్దన్నాడు మా హస్బెండ్ని. మంగళవారం వద్దు, చేయించుకోవద్దు అంటే ఇంకా సరేలే మిగిలిన టెంపుల్ అయినా తిరుగుదాము, ఒక 7 temples ఉంటాయిగా అవైనా తిరుగుదామని చెప్పి మా ఆయన చెప్పిండు. ఇంకా మేమైతే స్టార్ట్ అయినాం ఫ్రెష్ అయ్యి. ఇంకా రెస్ట్ తీసుకున్నదే లేదు అక్కడ. స్టార్ట్ అయిపోయి ఇంకా బయలుదేరినాం అన్నమాట. ఇంకా మా పిల్లలు అయితే అబ్బో చాలా గ్రేట్ అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు అసలు ఇంకా ఏమో చెప్పడానికి కూడా వర్డ్స్ లేవు, అంత ఓపిక వాళ్ళకు కూడా. నాకే అనిపించింది అమ్మో నా పిల్లలకి ఇంత ఓపిక ఉందా అని అనిపించింది. ఇంకా వెళ్తుంటే చూసిరుగా ఎంత పచ్చగా ఉందో అసలు వాతావరణం అయితే. వర్షం లేదు ఏం లేదు, కానీ చాలా అంటే చాలా పచ్చదనం అన్నమాట. చూస్తుంటేనే మనసుకు మంచిగా ప్రశాంతంగా అనిపించింది అన్నమాట. సో మేమైతే ఇంకా ఫస్ట్ అయితే పాప వినాశనం దగ్గరకైతే వచ్చినాం. తిరుపతిలో ఉండే టెంపుల్ అది కూడా ఒకటి. అంటే కొండల నుంచి వచ్చే వాటరు కొండల నుంచో గ్రౌండ్ నుంచో తెలియదు, మనకు తెలియనప్పుడు అంత పర్ఫెక్ట్గా మాట్లాడకూడదు. నాకు అంత అయితే ఏం తెలియదండి. వెళ్ళడం ఏమంటారు దేవుని చూడడం రావడం ఇక్కడి వరకే తెలుసు. వాటి ప్రత్యేకతలు అవి ఇవి అయితే ఏం తెలియదు. అండ్ చదువుదాం అనుకుంటే కూడా అక్కడ ఒక్క బోర్డు పైన కూడా అసలు ఏంటి స్టోరీ ఏందని చెప్పేసి ఏం లేవు. ఎంతసేపు కానుకలు ఇక్కడ వేయండి అక్కడ వేయండి ఎవరికి ఇవ్వకండి ఇవే ఉన్నాయన్నమాట. నాకైతే విచిత్రం అనిపించింది. ఇంత పెద్ద టెంపుల్ ఉన్నప్పుడు కనీసం ఒక్క టెంపుల్ గురించి అయినా అసలు అక్కడ ప్రత్యేకత ఏంటన్నది రాస్తే తెలియని వాళ్ళు నాలాంటి వాళ్ళు తెలుసుకుంటారు కదా, అట్లా అనుకున్నా కానీ అసలు ఏది లేదు అక్కడ ఇంకా చదవడానికైతే. అందుకే నాకు అంత పర్ఫెక్ట్గా అయితే దేని గురించి తెలియదు. ఇంకా మేము వెళ్ళేటప్పటికే అక్కడ అందరు స్నానాలు చేయడము అవన్నీ చేస్తున్నారు. చూసారుగా వాటర్ అయితే అలా వస్తున్నాయి. ఇంకా అందరూ అక్కడ గుండ్లు కూడా తడుపుకుంటున్నారు. నాకైతే చాలా నవ్వు వచ్చింది.
ఎందుకో తెలియదు, చెప్తుంటేనే నవ్వొస్తుంది. అలా గుండు తడపడం, అసలు వెళ్ళి స్నానం చేద్దామంటే ఛాన్స్ కూడా ఇస్తలేరు అన్నమాట. అట్లా అయిపోయింది. ఇంకా మీద నీళ్లు చల్లుకోవడం, అండ్ ఇంకొకటి మేము స్నానం చేసి వెళ్ళాం కాబట్టి ఓన్లీ మీద నీళ్లు చల్లుకోవడం అట్లయితే చేసినాము, ఎక్కువ ఏం చేయలేదు. చూసారు కదా ఆంటీ గుండెలా తడుపుకుంటుందో. ఇంకా ఫైనల్గా అయితే ఏదో ఒక దగ్గర అయితే పట్టేసుకున్నాం వాటర్, అండ్ కొన్ని బాటిల్లో నింపుకున్నాము, మీద జల్లుకున్నాం, పిల్లలకు కూడా మీద జల్లిన అంతా అయిపోయింది అన్నమాట. కొన్ని బాటిల్ అయితే పట్టుకున్నాం, ఎందుకంటే ఇంటికాడ ఉన్న వాళ్ళకి కూడా కావాలి కదా అని చెప్పేసి. ఇంకా తర్వాత దేవుని దర్శించుకోవడమే. అక్కడ గంగమ్మ తల్ల ఏం దేవుడు, గంగాదేవి దగ్గర కొంచెం అందరూ పసుపు కుంకుమ ఉంటే బొట్టు పెట్టుకొని ఇట్లా పుస్తలకు పెట్టుకోవడం ఇదంతా చేస్తున్నారు అనమాట. నేను కూడా ఇంకా అలాగే చేసి అమ్మవారిని అయితే దర్శించుకున్నాము. చిన్న వీడియో క్లిప్ కూడా తీసుకుని ఎవరు చూడకుండా. అండ్ ఫోన్లో వాడితే ఎవరు ఎక్కడి నుంచి ఫోన్ గుంజుకుంటారో అని కూడా మస్తు భయమైంది. ఇంకా దారి పొడుగున కోతులు ఇవన్నీ చూస్తుంటే ఎంత అంటే హ్యాపీగా అనిపించింది అన్నమాట. మామూలుగా భయపడతాం కదా, హ్యాపీగా అనిపించింది. కానీ ఒక దగ్గర మాత్రం చాలా భయమైందండో, అదేంటో కూడా చూపిస్తా. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆకాశగంగకు వచ్చినాం అన్నమాట. ఆకాశగంగ కూడా సేమ్ వాటర్ లాగానే బండల లోపల నుంచి వాటర్ వస్తున్నాయి అక్కడ కూడా. అండ్ మా వాడైతే పోయిన దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కొక్క బొమ్మ అయితే కొనిపించుకున్నాడు. మా పాప కొంచెం అడ్జస్ట్ అయ్యే రకం, మా బాబు అలా కాదన్నమాట. ఇంకా తప్పదు, ఇంకా కొనియకపోతే అక్కడ పండి బొర్లుతాడు కూడా. ఇక అందరు మనల్నే చూడాలి అక్కడ ఉన్న వాళ్ళందరూ, అందుకని చెప్పి చచ్చినట్టు కొనియాల్సిందే. ఇంకా అక్కడికి వెళ్ళాక చూసారుగా వాటరు అట్లా బండల్లోంచి అయితే వస్తాయి. మేమైతే వెళ్ళి ఆ వాటర్ కొన్ని తాగుతున్నారు అందరు, అందుకే మేము కూడా కొన్ని తాగేసి నెత్తి మీద జల్లుకొని బాటిల్ అయితే తెచ్చుకున్నాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి జపాలి హనుమాన్. ఇక్కడైతే మా వాడైతే పెద్ద దెబ్బ తగిలించుకున్నాడండి. అసలు నాకైతే మస్తు బాధ అనిపించింది అన్నమాట. ఇంకా అక్కడికైతే వెళ్ళినాము. మా మామయ్య విచిత్రంగా అసలు ఏంటి ఊకే ఫోన్ పట్టుకొని వీడియోలు తీసింది, అసలు ఆయనకి ఏం అర్థమైతే లేదు. నాకైతే చాలా నవ్వు వచ్చింది, చూస్తూనే ఉన్నాడు. వీడియో తీసిన మామయ్య అంటే కూడా ఫోటో తీస్తున్నా అనుకొని పాపం వీడియోకి ఫోటోకి స్టిల్ ఇచ్చినట్టుగా ఇస్తున్నాడు అన్నమాట. కొన్ని సార్లు మీకు ముందు పోతే కనిపిస్తుంది. నాకు అప్పటికే అసలే ముందే కాళ్ళ నొప్పులు అండి. ఇప్పుడు నేను రీల్స్ పెట్టకపోవడానికి, నార్మల్గా డ్యాన్స్ వీడియోస్ ఇవి చేయకపోవడానికి రీజన్ అదే. నా కాళ్ళు అయితే మస్తు నొప్పిలేస్తున్నాయి. అంతకుముందే నాకు కాళ్ళ నొప్పులు చాలా ఉన్నాయి. ఇంక ఇట్లా మొత్తం ఎక్కి దిగడం వల్ల, తిరగడం వల్ల కాళ్ళు అయితే ఇంకా నొప్పిలేస్తున్నాయి అన్నమాట. అందుకని చెప్పేసి నేను చేస్తలేను, కొంచెం గ్యాప్ ఇద్దామని చెప్పి తగ్గినాక చేద్దాంలే అని. ఇంకా నేను నడవడమే కష్టంగా ఉందని పాపం నా బ్యాగ్ కూడా మా ఆయనే పట్టుకున్నాడు. పిల్లల్ని ఒకళ్ళేమో మా మామయ్యని ఎత్తుకోవడం, ఒకళ్ళేమో మా హస్బెండ్ ఎత్తుకోవడం అట్లా చేసిరన్నమాట. ఇంకా మొత్తానికైతే వచ్చినాము. కానీ చాలా దూరం ఉంది టెంపుల్. ఇప్పుడు మీకు ఆర్చ్ కనిపిస్తుంది, అక్కడ నుంచి లోపలికి చాలా దూరం ఉందన్నమాట. అందుకని ఇంకా అసలు నా కాలు చెప్పొద్దన్నమాట, మస్తు నొప్పిలేసినాయి. చూసారా ఎక్కడైనా ఒక్క బోర్డు మీద అసలు ఏంటి ప్రత్యేకత ఏంటి తెలుసుకుందామని అంటే ఎంతసేపు దేవుడికి కానుకలు సమర్పించాలనుకుంటే హుండీలోనే వేయండి, అలా వేయండి, ఇలా వేయండి అని అంటున్నారు. చూసారు కదా మా వాడు ఇట్లా బండి పట్టుకొని పోతే అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా లేస్తున్నారు. అట్లా పోతూ ఒక బండ దగ్గర పగిలిపోయింది, చూసుకోలేదు వాడు, జారి కింద పడితే తలకి ఇంత లావు బొడుపులాగా అయిపోయిందన్నమాట. మస్తు బాధ అనిపించింది. దేవుడి దగ్గరకు వచ్చి ఇట్లా అయింది ఏంటి అని. అంటే కొన్ని నమ్మకాలు ఉంటాయి కదా కొంతమందికి, అట్లా అన్నమాట. ఇంకా పోతుండే అవి కొండంగల, కోతుల, కొండముచ్చుల ఏం అర్థం కాలేదు. కానీ చూస్తుంటే మాత్రం మంచిగా అనిపించింది. ఇంకా మెట్లయితే ఎక్కుకుంటా అంతా తిరుక్కుంటూ వెళ్ళినాం అన్నమాట. ఇక్కడ మా పాప కాడ గాంధీ తాత కనిపిస్తే డబ్బులు అంటే ఇయ్యను అని అంటే కొంచెం సేపు బతిలాడితే వేసిందన్నమాట. పాపం ఎంతసేపటి నుంచి నిలబడ్డాడు అంకుల్ అయితే. కానీ మంచిగా అనిపించింది నాకైతే చూస్తే. కానీ నిజంగా నడిచినంతసేపు ఏమనిపిల్ల గుళ్ళో, కానీ ఇంటికి వచ్చాక అబ్బా నొప్పులు ఉన్నాయి కదా అండి కాళ్ళకి, మామూలుగా లేవు. ఇది ఏదో ఉడతంట, బెట్టు ఉడత, మామూలుగా ఉడతలు ఉంటాయి కదా ఆ ఉడత కాదు, అది బెట్టు ఉడత అంటే అది కొంచెం బ్రౌన్ కలర్లో ఉంది. మనం ఏది ఇచ్చినా తింటుంది, ఫోటోకి స్టిల్స్ ఇస్తుంది అనమాట. మేము వెళ్ళే దారిలో మా వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు, నేను వెనక్కి అయిపోయాను. ఇంకా అక్కడ వచ్చి కూర్చుంది. కొండంగానో కోతే చెప్పిన కదా ఎందుకు తెలియదు, కానీ మస్తు భయమైంది. మా పక్కన ఒక ఆయన ఉంటే ఆయన జై హనుమాన్ అనగానే సైలెంట్గా వెళ్ళిపోయింది. ఇంకా మా గోడ పైన కూర్చుందన్నమాట. మా వాడు అదే చూపిస్తుండే, మమ్మీ ఉషు అంటుండన్నమాట. వాడికి చెప్పడం రాదు కదా. ఇంకా మేము మళ్ళీ అక్కడి నుంచి అయితే బయలుదేరినాము. చూసుకొని మామూలుగా నడుస్తూనే ఉన్నామన్నమాట. ఇంకెంతసేపు నడవడమే. ఆ కొన్ని దగ్గర ఈ ఉడతలు చాలా ఉన్నాయి, అందుకే కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నా. అండ్ ఒకటి చెప్పాలనుకుంటున్నా అండి, నాకైతే విజయవాడలో, తిరుపతిలో కొన్ని ఇన్సిడెంట్స్ అయితే ఎదురైనాయి. అవి నేను మాట్లాడుతున్న ఒక వీడియో అయితే తీయాలనుకుంటున్నా. చూద్దాం ఏమవుతుందో, కానీ నాకైతే
తెలియదు, కానీ నాకైతే చెప్పాలని అయితే నా మనసులో ఉంది. అందుకే నేను ఒక వీడియో అయితే తీసి పెడతాను. చాలా బ్యాడ్ అంటే బ్యాడ్ ఇన్సిడెంట్స్ అన్నమాట. అసలు అమ్మో చెప్పకూడదు, కానీ నేనైతే చెప్తాను. ఏదైతే అది అయింది మామూలుగా అందరికీ తెలియాలి కదా అన్నట్టయితే అనుకుంటున్నా. చూద్దాం. ఇంకా మేమైతే ఫైనల్గా అయితే హనుమాన్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాము. మా పాప బటర్ఫ్లైస్ అవి ఇవి చూసి ఆడుకుంటా ఉందన్నమాట. ఇంకా కొంచెం సేపు ఎలాగో దగ్గరకు వచ్చినాం కదా అని కూర్చున్నాము. కాళ్ళు నొప్పులు వేస్తున్నాయని. ఇంకా మా మామయ్యకి కూడా పాపం మోకాళ్ళ నొప్పులు అయితే బాగా వచ్చినాయి. అంతకుముందే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి మా మామయ్యకి. ఇంకా మా ఆయన అయితే అప్పుడప్పుడు కొన్ని వీడియోలు తీయడం అంటే ఒక డీల్ మాట్లాడుకున్నాం. ఫొటోస్ నువ్వుది, వీడియోస్ నేను తీసుకుంటాను బతిమలాడుకున్నా. మామూలుగా ఆయనకి వీడియోస్ ఫొటోస్ నచ్చవు, కానీ ఇంత దూరం వచ్చినాం కదా తీసుకుంటానంటే ఓకే అని చెప్పిండు. లేకపోతే ఫోన్ పడితేనే చాలు, ఊకే ఫోనే పడతావా అని అరుస్తాడన్నమాట. మేమైతే ఇంకా లైన్లో కూడా నిలబడ్డాం. ఇది వచ్చేసి అక్కడ స్నానం చేయాల్సిన గుండము, కానీ క్లోజ్ చేసేసారు మొత్తము. లైన్ చూసిరు కదా బయట వరకు ఉందన్నమాట. మేము పోయినప్పటికీ కూడా ఆ రోజుకి మంగళవారం అని చెప్పాగా, అందుకే లైన్ ఎక్కువ ఉంది. హనుమాన్ గుడి కదా. ఇంకా చెట్టు దగ్గర హనుమంతుడి బొమ్మ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా అక్కడ కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగినాం. ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు అందరు ఇల్లులు కట్టుకున్నారు కదా, మనం కూడా కడదాం ఎక్కడో ఒక దగ్గర హోప్ అని చెప్పేసి నేనైతే ఇల్లు కడతాను బతిమలాడితే మా హస్బెండ్ ఉండి కట్టు అని చెప్పిండు. మా మామయ్య అయితే పోతున్నప్పటి నుంచే అన్నాడు, కట్టు రాధిక కట్టు. ఐ మీన్ రాధిక అంటే వాళ్ళు అట్లా పిలుస్తారు నన్ను. కట్టు పెట్టు నువ్వు 3 ఫ్లోర్లు వేసుకో, పైన పెంట్ హౌస్ అయ్యి అని అంటున్నాడు అన్నమాట మా మామయ్య. ఇంకా మొత్తానికైతే పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని పెట్టేసిన, అన్నీ పెట్టేసినాక మా ఆయన కూడా అంటుండు పైన పెంట్ హౌస్ వేయవా అంటే ఆ బుడ్డరాయి పెట్టిన అన్నమాట. మొత్తానికైతే వేసి మొక్కినా, అది ఉందో పడిపోయిందో నాకైతే తెలియదు. ఏదో అట్లా మన నమ్మకం అంతే. తర్వాత వచ్చేసి గోపాలస్వామి గుడి. అండ్ లోపల వీడియో తీయడానికి అయితే అవ్వలేదు, ఇది బయట నుంచి. అండ్ ఇక్కడ కనిపిస్తుందా ఒక వైట్ పంచ కట్టుకొని పంతులు గారు. ఆ టెంపుల్ వచ్చేసి మన బంజారా సాధు అంట. ఆ టెంపుల్ ఒకటి, దానికి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది, బోర్డు మీద రాసిరు మంచిగానే. దాన్ని అయితే చదివినాము. అది కూడా చాలా పవర్ఫుల్ టెంపుల్ అంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీవారి పాదాల దగ్గర కూడా వెళ్ళిపోయినాం. అక్కడైతే ఎవ్వరు లేరు, చాలా ఈజీగా వీడియోస్ తీసుకున్నాను నేనైతే. చాలా బాగా అనిపించింది. పాదాలు చూడంగానే అదొక వైబ్ వచ్చేసింది అనమాట నాకు. అంటే దేవుడు నమ్మేటోళ్ళకి ఎవరికైనా అట్లా వచ్చేస్తుంది అంతే. కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాము. పాదాలు కూడా క్లియర్గా తీసుకున్నా నేను. ఇంకా మా వాడైతే ఎక్కడికి వెళ్ళినా ఆ బొమ్మ పట్టుకొని ఆడమే బుయ్యి అనుకుంటే చూసారుగా అసలు ఎంత బాగుండో. మీరు కూడా మొక్కుకోండి. అంటే దేవుణ్ణి కొంతమంది ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నా అంటే కొంతమందికి అస్సలు నచ్చదు, కొంతమందికి బాగా నమ్మకం ఉంటుంది. ఎవరి నమ్మకం వాళ్ళది కదా. ఇంకా అక్కడికి వెళ్ళినాక పిల్లలతో తులసాకు లేపించి మొక్కుపిచ్చి మా మామయ్య వేసిండు, మా హస్బెండ్ వేసిండు, నేను కూడా వేసి మొక్కుకున్నాం. ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోయినాం అక్కడి నుంచి. అక్కడ ఫొటోస్ దిగడానికి అయితే వ్యూ చాలా అంటే చాలా బాగుంది. ఒక 2-3 ఫొటోస్ కూడా దిగినాం, పిల్లలు నేను మా హస్బెండ్ ఇట్లా కొన్ని ఫొటోస్ దిగినాం. మా మామయ్య దిగుదురా అంటే అప్పటికే అమ్మో నాకు ఓపిక లేదు, మీ ఫోటోలో ఒక దండం మీ వీడియోలో ఒక దండం అన్నాడు. అయినా కూడా మేము దిగినాము, ఎందుకంటే మళ్ళీ వెళ్ళాం కదా మనము. అందుకని చెప్పేసి ఛాన్స్ దొరికినప్పుడే తీసుకోవాలి కొన్ని అని చెప్పేసి అయితే తీసుకున్నాం. నేనైతే మొక్కుకున్నాను. ఇంకా రిటర్న్ కూడా బయలుదేరినాం. అక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ శిలాతోరణం అండ్ చక్రతీర్థం, ఇవి 2 ఒక దగ్గరే ఉన్నాయి. శిలాతోరణం ఫస్ట్ కనిపిస్తుంది, ఇదే అన్నమాట శిలాతోరణము. ఇక్కడ నుంచి లోపలికైతే వెళ్ళినాము. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ అంటే ఏమంటే అడవి కోడి నెమలి ఇవి కనిపిస్తే కొన్ని క్లిప్స్ తీసుకున్నా. అండ్ ఈ విగ్రహాలు బ్యాక్ సైడ్ నుంచి తీసిన, నేను ముందు నుంచి తీసుంటే బాగుండేది. నేను అటు సైడ్ అయితే వెళ్ళలేదు, నాకు అప్పటికే మస్తు ఓపిక సరిపోయిందన్నమాట మాకు. ఇంకా అక్కడికి వెనక నుంచే తీసిన, ముందు నుంచి అయితే తీయలేదు. శిలాతోరణం అయితే పూర్తిగా చూసిన తర్వాత చక్రతీర్థం దగ్గరకు కూడా పోయినాం, కానీ ఆ కింది వరకు అయితే దిగలేదు. ఎందుకంటే దిగంగానే అక్కడ మొత్తం క్లోజ్ చేసి ఉంది, వాటర్ అదంతా క్లోజ్ చేసి ఉంది. ఇంకా చుట్టూ మెట్లు దిగి వెళ్తే మాత్రం కింద ఒకటి శివుడి గుడి ఉంటుందంట. మేమైతే వెళ్ళలే, ఓపిక లేదు వచ్చేసి అంటే ఇంకా మా హస్బెండ్ ఉండి పోదాంలేండి పదండి అని చెప్పేసి, అప్పటికి మళ్ళీ బస్సులు ఆగిపోయే టైం అయిపోతూనే ఉంది. అందుకని చెప్పి ఇంకా ఫాస్ట్గా వచ్చేసిన తర్వాత అక్కడ ఒక ఫోటో అయితే దిగినాం. శిలాతోరణం దగ్గర ఒక ఫోటో అయితే దిగి చిన్న ఫ్రేమ్ అయితే కట్టుకున్నాం అన్నమాట. ఆ ఫ్రేమ్ ఫోటో కానీ లేకపోతే నేను తిరుపతి నుంచి ఏమేమి తెచ్చుకున్నానో కొన్ని ఒక షార్ట్ లాగా అయితే పెడతా, అందులో కూడా పెడతా చూడండి. ఇప్పుడైతే వీడియో మాత్రమే కంటిన్యూ చేస్తున్నా, ఫొటోస్ ఎక్కువ ఏమి వేయకుండా. లాస్ట్లో కొన్ని ఫొటోస్ వేస్తాం మేము దిగినవి, అవి మాత్రం చూడండి నా కోసం ప్లీజ్. అండ్ ఇంత కష్టపడి వీడియో తీసి పిల్లల్ని వేసుకొని వీడియో తీసి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ వేయడానికి నేను చాలా కష్టపడ్డా అండి. అంత కష్టపడ్డందుకు ఒక్క చిన్న లైక్ అయితే ఇచ్చేయండి, వీడియోని కూడా పూర్తిగా అయితే చూడండి. మీరు అలా చూస్తే నాకు చాలా సంతోషం అన్నమాట. నాకు అంతకు మించి నేను ఏం కోరుకుంటా మీ దగ్గర నుంచి.
ఇంకా అలా అన్నీ విజిట్ చేసిన తర్వాత ఇంకెళ్ళి నైట్ అయితే కనీసం ఫుడ్ కూడా తినకుండా పడుకున్నాము. అంత అలసిపోయాం మేమైతే. కంటిన్యూగా నిద్ర లేదు. నడుస్తూనే ఉన్నాం. మార్నింగ్ నుంచి ఇంకా నైట్ వరకు నడుస్తూనే ఉన్నాం గ్యాప్ లేకుండా. అందుకని చెప్పేసి ఇంకా ఓపిక లేదు. ఫుడ్ తినేంత ఓపిక కూడా లేకుండా టీ తాగేసి బస్ స్టాండ్‌లో దిగి టీ తాగి ఎళ్లి పడుకున్నాము. పడుకున్నాక 1కే లేద్దామని అయితే అనుకున్నాము. అంటే 12కే లేద్దాం అనుకున్నాం. మా మామయ్య మాత్రం 10కి ఒకసారి లేపిర్రు. అమ్మో! మా వల్ల కాదని పడుకున్నాం. మళ్ళీ ఇంక 1కి లేసి ఫ్రెష్ అయిపోయి అందరం అంటే మా హస్బెండ్, మా బాబు, మా మామయ్య వీళ్ళు గుండు కొట్టించుకున్నారు. కొట్టించుకున్నాక ఇంకా ఫ్రెష్ అయిపోయి అందరం స్నానాలు చేసి రెడీ అయ్యి బయలుదేరినాం. దారిలో టీ అయితే తాగినాం. దర్శనానికి ఇప్పుడు వెంకన్న స్వామిని దర్శించుకోవడానికి దర్శనానికి బయలుదేరినాం అన్నమాట. కానీ ఆడ మా హస్బెండ్ ఫస్టే ఫోన్లు తీసుకొస్తే కొన్ని క్లిప్స్ చాలామంది ఫోన్లతో తీసుకున్నారు. ఇంకా ఆయన ఒక్కడ అటు ఇటు తిరగడం వల్ల ఫోను తేలేదు. నేను అంత పర్టికులర్గా వీడియో కూడా తీసుకోలేదు. నాకు అదొక్కటే బాధ అనిపిస్తుంది. అంత దూరం వెళ్ళి కొంచెమన్నా వీడియో తీసుకుంటే గోపురంని అట్లా వీడియో తీసుకుంటే బాగుండేదేమో అని, అంటే ఎప్పుడైనా చూసుకోవడానికి కూడా మెమరీకి. అండ్ వెళ్ళే దారిలో బొట్లు పెట్టిరన్నమాట. ఆ బొట్లు మేము చూసుకుంటున్న వీడియోలో మా పాప వచ్చి ఇట్లా చూపించింది. తర్వాత ఇంకా మా మామయ్య నేను చెప్పాను కదా ఫోటో తీస్తున్నా అనుకున్నాడు. తిరుగు అననే తిరిగిండు. చూసి ఎంతసేపు నవ్వుకున్నాను నేనైతే. ఫోటో అనుకో నాకు అట్లనే నిలబడిపోయి అట్లనే స్ట్రక్ అయిపోయిండు మనిషి. ఇంకా తర్వాత మా హస్బెండ్ మా బాబుని కూడా చూడమంటే చూసిరు. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా బట్టలు అన్నీ వైట్ తీసుకున్నారని చెప్పి వీళ్ళు ముగ్గురు అయితే వేసుకున్నారు. మేమైతే చెప్పిన కదా చూపించినవి వేసేసుకున్నాము. ఇంకా బయలుదేరినాం. మా పిల్లలు ఆ టైంకి లేచి కూడా ఫ్రెష్ అయ్యి అసలు నాకైతే చాలా బాగా అనిపించింది గాయస్. మీరు ఇంకా ఇన్నిసార్లు చెప్తుంది అనుకున్నా కూడా మీరు అసలు నమ్ముతారా? జపాలి హనుమాను గుడి దగ్గర మెట్లు ఒక 100-150 మెట్లు ఉంటే అవి వాడు దిగి మళ్ళీ రిటర్న్ ఎక్కిండు కూడా మా బాబు. అసలు వాడికి ఎందుకు కాళ్ళు నొప్పి లేవలేదో నాకైతే అర్థం కాలే. ఇంకా స్టార్టింగ్ వెళ్ళగానే అక్కడ ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం చూడంగానే ఎంత బాగా అనిపించిందో. ఇంకా మేమైతే బయలుదేరినాము. మేమైతే ఫ్రీ దర్శనానికే వెళ్ళినాము. మాకైతే టికెట్స్ దొరకలేదు. ఆ ఫ్రీ దర్శనానికి టికెట్స్కి ఒక 2 అవర్సే తేడా ఉంది అని అంటే సరేలే అని చెప్పేసి వెళ్ళినాం అన్నమాట. వెళ్ళిన తర్వాత అక్కడ లోపలికి ఎంటర్ అయ్యాక ఫోన్ అయితే తీసేసుకుని ఇంక అందుకే నేను వీడియోస్ తీయలే. దర్శించుకొని మంచిగా అయితే వచ్చేసినాం అనమాట. ఇంకా ఆ రోజు నైటే బయలుదేరినాము మేము విజయవాడకి. మార్నింగ్ అయిపోయింది. మేము అక్కడ నుంచి బయలుదేరేసరికి ఇక్కడ విజయవాడలో దిగేసరికి మార్నింగ్ అయిపోయింది. ఇదంతా విజయవాడ అన్నమాట. ఇది వచ్చేసి కృష్ణా బ్రిడ్జా లేకపోతే ఏంటో అంత నాకు తెలియదు. ఒక బ్రిడ్జ్ అయితే ఉంది. మా హస్బెండ్ కృష్ణన్నదే అన్నట్టున్నారు అది. ఇంకా అక్కడ దిగిన తర్వాత అక్కడ కూడా ఒక వాగు ఉంది. అంటే స్నానం చేయడానికి గుండం అంటారుగా ఆ గుండం ఉంది. ఆ నదికి మధ్యలో రాడ్లు ఫిక్స్ చేసి పెట్టిరన్నమాట. అక్కడ ఒక గుండం కూడా ఉంది. మేమైతే ఇంకా అక్కడైతే స్నానాలు చేసినాం. ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత పసుపు కుంకుమ కొబ్బరికాయ ఇవన్నీ తీసుకున్న తర్వాత మా హస్బెండ్ అయితే నదిలో కొబ్బరికాయ కుంకుమ ఇవన్నీ వేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టిండు. పసుపు కుంకుమ నదిలో వేసిండు. ఇవన్నీ వేసిన తర్వాత మేమైతే ఫ్రెష్ అయిపోయినాము. ఇంకా అదంతా వీడియో అయితే తీయలేదు. ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా గుట్ట మీదకి అయితే బస్సులో వెళ్ళినాము. ఏం ఎక్కలేదు. స్టెప్స్ కానీ ఇవన్నీ ఏం ఎక్కలేదు. మామూలుగా బస్సులోనే వెళ్ళినాము. అండ్ తిరుపతి వెంకన్నకైతే ఇంకో మొక్కుకున్న అది మాత్రం మళ్ళీ ఒకసారి వెళ్ళాల్సి వస్తుందేమో నేనైతే అనుకుంటున్నా. చూద్దాం ఎక్కడి వరకు అయితే అవుతుందో. అసలు లేక విజయవాడకి వెళ్తే నాకు అక్కడ అసలు మర్చిపోలేని ఇన్సిడెంట్ అయితే అయ్యింది. చెప్పాను కానీ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా. చాలా బ్యాడ్. అక్కడ కూడా ఇంకా అమ్మవారిని అయితే దర్శించుకున్న తర్వాత అయితే రిటర్న్ అయితే హైదరాబాద్ బయలుదేరినాం అన్నమాట. అండ్ అక్కడ పైన ఫోటో అంటే వీడియో కొంచెం క్లిప్ అయితే తీసుకున్నాం. ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు ఫోన్ అయితే ఇక్కడ పెట్టండి అన్నారు. ఇంకా చేసేది ఏం లేక అక్కడ ఫోన్ అయితే పెట్టినా. అండ్ లోపలికి వెళ్ళినాక తెలిసింది చాలామంది చెప్పకుండా ఫోన్లు తీసుకొచ్చుకొని ఫోటోలు అవన్నీ తీసుకున్నారు. మేము కూడా అట్లా పెద్ద గుడి కదా అక్కడ ఒక ఫోటో తీస్తే బాగుండు అని అనిపించింది. కానీ ఇంకా మనకు అంత తెలివి లేదు. అందరిలాగా మనం అంత తెలివితో ఉంటే ఇంకెప్పుడో బాగుపడుతుండే అనిపించింది. ఇక సరేలే ఏదైతే ఏముంది మళ్ళీ రాకుండా పోతామా తీసుకోకుండా పోతామా అని అయితే ఒకటి అనుకున్నా ఇంకా మనసులో. అంచి అయితే మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ అయితే బయలుదేరినాము. సో వీడియో అయితే ఇదండి. మీకైతే నచ్చిందని అనుకుంటున్నా. నేను ఇంత కష్టపడి వీడియో తీసి చేసినందుకు మీరైతే నాకు చేయాల్సిన హెల్ప్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడమే అండ్ వీడియో కంప్లీట్గా చూడడమే స్కిప్ చేయకుండా. ఇంత కష్టపడ్డందుకైతే అవి రెండు మాత్రం చేయకుండా అయితే అస్సలు ఉండకండి. అండ్ నన్నైతే ఇప్పటివరకు అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే చేస్తూ ఉండాలని అయితే కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. నన్ను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ చేతుల్లో ఉంది అండ్ చేయాల్సిన బాధ్యత నా చేతుల్లో కూడా ఉంది. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే నేను ట్రై చేస్తాను. మనకంటూ ఒక గోల్ పెట్టుకోవాలని అయితే గట్టిగా ఫిక్స్ అయిపోయినా. ఎట్టి పరిస్థితుల్లో మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి. ఇట్లనే ఆగిపోవద్దు అన్న
మైండ్ సెట్తోనే నేనైతే స్టార్ట్ చేశాను అన్నమాట. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే తప్పకుండా ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. అండ్ ఇక్కడ అన్ని పిక్స్ వేస్తున్నా, చూసేయండి మీరు. అండ్ పిక్స్ కూడా నచ్చుతాయని అనుకుంటున్నా. సో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్, బాయ్. సో కంటిన్యూ వీడియో అయితే అదేమంటారు, ఫోటోలు అయితే చూసేయండి.